ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రేక్షకులారా, మీరందరూ చూస్తున్నటువంటి ఈ గుడి సాక్షాత్తు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. తూర్పుగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో దక్షిణ కాశీగా పిలువబడే గోదావరి నదీ తీరాన్ని ఉన్న శ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థానం పక్కనే ఉన్నటువంటి కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన నక్షత్ర తిరుపతి 7 రూపాయల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ గుడిని మనం అందరం కూడా చూసి తిలకిద్దాం. అలాగే ఈ గుడిలో అందరూ కూడా ప్రదక్షిణలు చేయటం బాగా విశేషం. ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయటం అనేది కూడా బాగా విశేషం. దోషాలు ఏమైనా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా, ఏ దోషమైనా సరే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, శనివారం నాడు ఉదయం పొద్దున్నే తలస్నానం చేసి శుచిగా ఆలయం వద్దకు వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం చొప్పున, ఎంతమంది వస్తే అంతమంది అన్ని దీపాలు, ఒక 5గురు వస్తే 5 దీపాలు అలా వెలిగించుకునే విధంగా ధ్వజస్తంభం చుట్టూరు ఈ స్వామివారి దీపారాధన చేసుకునే స్టాండ్ ఒకటి ఇక్కడ పెట్టడం విశేషం. అందరూ కూడా అక్కడ స్వామివారికి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన వెలిగించి అక్కడ 7 రూపాయలని, 7 రూపాయ బిళ్ళలు కానీ 7 రూపాయలు కానీ ఆ దీపారాధన దగ్గర ఉంచి స్వామివారికి ఆ దీపారాధన పూర్తయిన పిమ్మట ఆ స్వామివారికి ఆ 7 రూపాయలను తీసుకుని మనసులో ఉన్న కోరికను విన్నవించుకుని 11 ప్రదక్షిణాలు చొప్పున 11 శనివారాలు చేయాలి. ఇలా చేసిన తర్వాత, ప్రదక్షిణ అయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి మనసులో ఉన్న కోరికను విన్నవించుకోవాలి. ఇది స్వామివారి కథా వృత్తాంతం. అలాగే నక్షత్ర దోష నివారణకి, నక్షత్ర దోషాలు ఏవైనా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలయ ధ్వజస్తంభం దగ్గర ఎంతమంది వస్తే అంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం చొప్పున దీపారాధన చేసి స్వామివారికి 7 రూపాయలని స్వామివారి దేవస్థానం దగ్గర అక్కడ దీపారాధన చేసి స్వామివారికి 7 రూపాయలను దీపారాధన దగ్గర ఉంచి ఆ 7 రూపాయలను తీసుకుని మనసులో ఉన్న కోరికను చెప్పుకుని పీచుతో ఉన్న కొబ్బరికాయలని 7 కొబ్బరికాయలను తీసుకుని దండగుచ్చి తీసుకుని స్వామివారికి 27 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు అయిన తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి ఆ స్వామివారి దీపం దగ్గర పెట్టినటువంటి 7 రూపాయలను తీసుకుని ఆ కొబ్బరికాయలను తీసుకుని స్వామివారి హుండీలో అక్కడ సమర్పించాలి. కొబ్బరికాయలు పక్కనే తీసుకుంటారు. ఆ కొబ్బరికాయలు తీసుకున్న తర్వాత స్వామివారికి ఆ హుండీలో డబ్బులు వేసేసి మీ మనసులో ఉన్న కోరికను విన్నవించుకుని మీరందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ విశేషం ఏమిటంటే 11 వారాలు ఎవరైతే అనుకుని వెళ్తారో వారందరికీ కూడా మీ 11 వారాలు పూర్తయిన పిమ్మటే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరవచ్చు. మనస్సంకల్పంతో, మనశుద్ధితో అందరూ కూడా చేయండి. చేసి ఫలితాలను పొందండి. ఓం నమో వెంకటేశాయ. పక్కనే స్వామివారికి ప్రసాద వితరణ అది కూడా జరుగుతుంది. అలాగే అన్నప్రసాదం కూడా పెడతారు. అందరూ కూడా అన్న సంతర్పణలో పాల్గొని అక్కడ అన్న సంతర్పణలో సేవ చేసి నలుగురికి వడ్డిస్తూ, నలుగురితో కలిసి భోంచేస్తూ మీరందరూ కూడా మంచి ఆనందాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. గోదావరి నదీ తీరంలో మంచి చక్కటి వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు మనకి అన్ని విధాలుగా కూడా మనకి కావలసిన కోరికలను అన్నింటినీ కోరుకుని స్వామివారికి మనస్సంకల్పంతో, మనశుద్ధితో పూజ చేస్తే తప్పక కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. అలాగే 7 రూపాయల కొబ్బరికాయలు సమర్పించినవన్నీ కూడా ఇలా స్వామివారికి ఆ కళ్యాణోత్సవం చేసే ఉత్సవమూర్తుల దగ్గర తీసుకుంటారు. అక్కడ సమర్పించాలి. అందరూ కూడా ప్రసాద వితరణ కూడా చేస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. 7 రూపాయల వెంకటేశ్వర స్వామి గారు పేరుగాంచిన నక్షత్ర తిరుపతి, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, సిద్ధాంతం, గోదావరి గట్టు, గోదావరి దగ్గర ఉన్నటువంటి పక్కనే ఒక పక్క శివాలయం, ఒక పక్క విష్ణాలయం. ఈ ఆలయం పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోనే పక్కనే కుడి పక్కనేమో ఆంజనేయ స్వామి వారి గుడి, ఎడం పక్కన నవగ్రహ మండపం, నవగ్రహాల ఆలయం కూడా ఉంది. అందరూ కూడా శనివారం వెళ్ళినటువంటి అందరూ కూడా స్వామివారికి
మీరు అందరూ కూడా నవగ్రహాలకి ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు, నవగ్రహాల దగ్గర దీపారాధన కూడా చేసుకోవచ్చు.